Hi friends, welcome to Arrays Academy. This is your Sandeep sir, faculty in English language. Right. So ఈ వీడియోలో మనము TSPSC గ్రూప్ 4 పేపర్ 13 అంటే మీకు ఇది 26th పేపర్ కిందకి వస్తుంది. ఓకే, 26 మార్క్ కిందకి వస్తుంది. ఓకేనా? సో ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓకే రైట్. చూడండి, ఇక్కడ మీరు ఎక్స్ప్లెనేషన్స్ క్లియర్గా వినండి. అవి మీకు ఎగ్జామ్లో ఏంటంటే కొంచెం టైం కొంచెం ఫాస్ట్నెస్ చేస్తూ ఉంటే ఎగ్జామినేషన్లో మెల్లగా ప్రాక్టీస్ అయ్యి అప్పుడు ఎగ్జామినేషన్లో కూడా మీకు ఈజీ అయిపోతుంది అనమాట. తక్కువ టైంలో చేయగలుగుతారు. చూడండి, ఇక్కడ సేమ్ క్వశ్చన్స్. చూడండి, మీకు గ్రూప్ 4 ఇప్పుడు మీరు మార్క్ టెస్ట్ వినే వాళ్ళు కూడా ఏంటంటే మీకు గ్రూప్ 4 ఫ్రీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసినాం. ఓకే, చూసారు కదా, ఇంగ్లీష్ కోసం ఫ్రీ క్లాసెస్ కూడా మీకు స్టార్ట్ చేసినాం అమ్మ. మన ఐరేజ్ అకాడమీ మెయిన్ ఛానల్ ఉంది కదా, ఐరేజ్ అకాడమీ ఆ మెయిన్ ఛానల్లో ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఓకే, మనకు ఆల్రెడీ ఒకటి ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో ఒకటి చెప్పాను, తర్వాత మీకు క్లాస్ క్లియర్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేశాను. ఓకేనా? తర్వాత మీకు మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ పెట్టి ఇవాళ కూడా ఒక వీడియో అనేది చేశాము. ఓకేనా? అవన్నీ వీడియోస్ చూడండి, రెగ్యులర్గా చూసుకోండి. రైట్. చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ABCD అమ్మ 4 ఉన్నాయి. రైట్. ఇప్పుడు 4 ఉన్నప్పుడు మనము సరిగ్గా చూస్తే దేంతో స్టార్ట్ చేయాలి, దేంతో ఎండ్ చేయాలి చూసుకుంటాం సార్. ఇక్కడ మనకి ఇది సో అనే వర్డ్ తోటి ఎండ్ అయింది కాబట్టి సో అంటే అందువలన అని మీకు చెప్పిన కొన్ని వర్డ్స్ దిస్ కానీ దట్ కానీ దీస్ దోస్ సో హవెవర్ ఇలాంటి వర్డ్స్ మనకు కొన్ని వచ్చినాయి అనుకోండి. ఆ వర్డ్స్ మనకు సెంటెన్స్లో వస్తే స్టార్టింగ్లో వస్తే మనం వాటిని స్టార్టింగ్ సెంటెన్స్లో రాసుకోగలుగుతామా, రాసుకోలేం. కాబట్టి మనం బీ తోటి స్టార్ట్ చేస్తాం, పారాగ్రాఫ్ని స్టార్ట్ చేయొద్దు. సో అప్పుడు BACD అనేది మనకు ఉండదు. ఓకే, ఆ ఆన్సర్ తీసేయండి. ఇప్పుడు మనకు C తోటి స్టార్ట్ అయ్యి ఉన్నాయి, D తోటి స్టార్ట్ అయ్యి ఉన్నాయి. సో C చూడండి, ఇక్కడ Cలో వాడు ఏమన్నంటే హీ హ్యాడ్ అన్నాడు, హీ హ్యాడ్ లాస్ట్ హీజ్ హెల్త్ అన్నాడు. హీ అంటే మనకి అది ప్రొనౌన్ కదా మళ్ళీ. సో ప్రొనౌన్ కాబట్టి మనము ఒక ప్యాసేజ్ మనం ప్రొనౌన్తో స్టార్ట్ చేస్తామా, చేయలేమమ్మా. కాబట్టి C తోటి స్టార్ట్ చేయలేం కదా, మరి దేనితో స్టార్ట్ చేయాలి, D తోటి స్టార్ట్ చేయాలి. అర్థమైంది. రైట్, ఒక్క నిమిషం చూడమ్మా. ఇప్పుడు D తోటి స్టార్ట్ అయిన తర్వాత DACB ఉంది, DBAC ఉంది. రైట్. DACB DBAC అన్నప్పుడు చూడండి, ఐ వాజ్ స్టాండింగ్ ఆన్ ద డాక్ వెన్ బై యాక్సిడెంట్ ఐ ఫెల్ ఇన్ టాక్ విత్ ఏ స్ట్రేంజర్ అని వచ్చింది. ఇక్కడ ఒక స్ట్రేంజర్. ఐ ఫౌండ్ హీ వాజ్ అన్ ఓల్డ్ సెయిలర్ అండ్ న్యూ ఆల్ ద సీ ఫేరింగ్ మీన్ ఇన్ బిస్ట్రోల్. చూడండి, ఇక్కడ మరి ఇప్పుడు ఇక్కడ సెయిలర్ స్ట్రేంజర్ అని చెప్పి ఒక కొత్తవాడు, తెలియని స్ట్రేంజర్ అంటే ఎవరో తెలియని వాడు అని కొత్తవాడు. మరి ఇక్కడ హీ అని ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ మనకు D తర్వాత పేరింగ్ ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ అక్కడ చూసిన అంటే ఒక ఏమంటారు స్ట్రేంజర్ తోటి మాట్లాడాను. తర్వాత ఐ ఫౌండ్, నేను అట్లా అనుకున్నా అతను ఓల్డ్ సెయిలర్ అని నేను అనుకున్నాను చెప్తున్నాను. కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ మనకు D తర్వాత ఏం రావాలి చెప్పండి, ఏ రావాలమ్మా. D తర్వాత ఏ ఉండాలి కాబట్టి మరి ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ. D, ఇది DB ఉంది. మనకు ఆన్సర్ అది రాదు. ఓకేనా? DACB ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడమ్మా. ఫస్ట్ దే ఆర్ దెన్ అంటూ అన్ని B తోటి స్టార్ట్ అయినాయి. ఓకే, అన్ని B తోటి స్టార్ట్ అయినాయి అమ్మ. కానీ ఇక్కడ చూడండి, B తోటి స్టార్ట్ అయినాయి కాబట్టి వీటి గురించి చూద్దాం. నూడిల్స్ ఆర్ ద స్టేపుల్ ఫుడ్ ఇన్ మెనీ కల్చర్స్ అక్రాస్ ద వరల్డ్. నూడిల్స్ అనేవి స్టేపుల్ ఫుడ్, ఎక్కువ తినే ఫుడ్ అంటున్నా. అక్కడ ఏ కల్చర్లో అయినా అన్ని కల్చర్స్లలో. ఓకేనా? అంటే చాలా కల్చర్స్లలో స్టేపుల్ ఫుడ్ అంటుండు. ఓకేనా? వరల్డ్ మొత్తంలో. రైట్. అది నెక్స్ట్ చూడండి, ఇక్కడ B తోటి మా తర్వాత చూడండి, ఇక్కడ ఒకసారి మీరు D అనే స్టేట్మెంట్ జాగ్రత్త చదివితే హవెవర్ ఆల్ వెరైటీస్ ఆర్ యూజువల్లీ కుక్డ్ ఇన్ బాయిలింగ్ వాటర్. హవెవర్ అంటే ఏంటమ్మా, జనరల్గా అది ఏం చేస్తుందంటే రెండు ఐడియాస్ని కలుపుతూ ఉంటుంది. దాని ముందు అయిన ఐడియా, దాని తర్వాత ఉన్న ఐడియా రెండు మనకు ఈక్వల్గా ఉండాలి. చూడండి, ఇక్కడ ఈక్వల్ అంటే ఐడియా ఈక్వల్గా ఉండాలి. కానీ అక్కడ పాజిటివ్ నెగిటివ్. హవెవర్ తర్వాత మనకు ఒక ఐడియా వచ్చింది అనుకోండి, దాని ఆపోజిట్ ఐడియా మనకు దాని ముందు రావాలి. ఒకసారి ఇక్కడ చూడండి, సెకండ్ వన్ చూడండి. ఇక్కడ ఏ చూడండి, ఇక్కడ ఏ చదివితే వైల్ ద లాంగ్ థిన్ వన్స్ ఆర్ మోస్ట్ కామన్ దేర్ ఆర్ మెనీ అదర్ వెరైటీస్. ఓకేనా? లాంగ్ థిన్ వన్స్ అనేవి ఎక్కువ కామన్ అట. దేర్ ఆర్ మెనీ అదర్ వెరైటీస్ అంటే ఇంకా చాలా వెరైటీస్, వేరే వెరైటీస్ చాలా ఉన్నాయి అంటుండే అక్కడ. ఏది లాంగ్ థిన్ తర్వాత. ఓకేనా? తర్వాత ఇక్కడ మీరు D చదివితే హవెవర్ ఆల్ వెరైటీస్ ఎన్నున్నా కానీ ఏమైనప్పటికీ ఆ అన్ని వెరైటీస్ మొత్తం బాయిలింగ్ వాటర్లో కుక్ చేస్తున్నట్టుంది. కాబట్టి ఇక్కడ మనకు హవెవర్ తోటి ఇది కంబైన్ అయిపోతుంది కదా. ఏ తర్వాత ఏం రావాలి, D రావాలి. ఏ తర్వాత D ఉండాలి కాబట్టి తీసేద్దాం. AD. రైట్. AD ఉందమ్మా. మరి AD ఉన్నప్పుడు చూడండి, మరి ఇక్కడ AD ఉన్నప్పుడు
బి తర్వాత ఇమీడియట్గా ఏ రావాలా వద్దా? చూడండి ఇక్కడ బి తర్వాత ఇమీడియట్గా ఏం రావాలి మనకు ఇక్కడ ఏ రావాలా వద్దా చూసుకోండి. దే ఆర్ దెన్ సర్వ్డ్ విత్ ఏ సాస్ ఆర్ ఇన్ ఏ సూప్. చూడండి బాయిల్ ఇక్కడ డీల్ ఏమని చెప్తున్నా అంటే కుక్డ్ ఇన్ బాయిలింగ్ వాటర్. నూడిల్స్ని ఏంటంటే బాయిలింగ్ వాటర్లో కుక్ చేయాలి. దే ఆర్ దెన్ అవి అప్పుడు ఏంటంటే సర్వ్ చేయాలి. వాటిని ఎట్లా సర్వ్ చేయాలంటే సాస్ కానీ సూప్లో కానీ సర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటుండే అక్కడ. అంటే సాస్తో కానీ సూప్తో కానీ సర్వ్ చేసుకుంటూ వెళ్ళాలంటున్నామ్మ. కాబట్టి మనకు డి తర్వాత కదా సి అనేది, డి తర్వాతనే కదా సి అనేది, కాబట్టి సి తర్వాత డి ఉంది. సో ఇది ఆన్సర్ కాదు. సో బిఏడిసి ఆప్షన్ బి, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే. థర్డ్ క్వశ్చన్ అండి ఇక్కడ చూడండి. ఇక్కడ దీస్ బెయిట్స్ అన్నాడు అంటే ఈ బెయిట్స్ అంటుండే అక్కడ. దానికంటే ముందే మనకి ఏవో బెయిట్స్ ఉండాలి కదమ్మా. ఇప్పుడు ఒకసారి ఆప్షన్ చూడండి, డి చూడండి. అక్కడ పీపుల్ లే బెయిట్స్ ఫర్ అదర్స్ హియర్. ఇక్కడ సో పీపుల్ లే అంటే వేయడం అంటూ ఉంటాం. ఓకేనా. ఇక్కడ మనకప్పుడు దీస్ బెయిట్స్ అంటే మనకు అక్కడ డి తర్వాతనే ఏ వచ్చేది, డి తర్వాత ఏ కాబట్టి సో డిఏ. ఓకే డిఏ, ఓకే డిఏ ఏడి కదా ఈ ఆప్షన్ తీద్దాం. తీసిన తర్వాత హీ ఎవాల్వ్డ్ యాజ్ ఏ థియరీ అంటుండు. హీ అంటే ప్రనౌన్ కదా, ప్రనౌన్ కాబట్టి మనము బీ తోటి స్టార్ట్ చేస్తాం, పారాగ్రాఫ్ని స్టార్ట్ చేయలేము. ఈ ఆప్షన్ తీసేయండి. ఏ ఉంది, సి ఉందమ్మా. సో సి తోటి స్టార్ట్ చేస్తామా, డి తోటి స్టార్ట్ చేస్తామా అంటే చూడండి ఇక్కడ వన్స్ ఎ పెడ్లర్ సాట్ లుకింగ్ ఎట్ హిస్ ర్యాట్ ట్రాప్స్. హియర్ చూడండి ఇక్కడ హియర్ అంటే ఏంటి, ఏదో ఒక ఏరియా గురించి మాట్లాడుతుంది అక్కడ. కాబట్టి హియర్ అని మనం డైరెక్ట్ అక్కడ చెప్పలేం కదమ్మా, చెప్పలేం. కాబట్టి హియర్ అంటే ఎక్కడ మనకు తెలియదు కాబట్టి డి తోటి స్టార్ట్ చేయలేం కదా. సో ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. సో సిబిడి అనేది ఆన్సర్ వస్తుంది. ఒకసారి పెడ్లర్ అనేవాడు కూర్చున్నాడు అని అక్కడ. కాబట్టి ఇక్కడ మీకు క్లియర్గా ఉంది స్టార్టింగ్ సెంటెన్స్ లాగా. సో ఆప్షన్ ఏ. ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఫోర్త్ క్వశ్చన్ చూస్తే దేర్ ప్రెస్టేజ్ అండ్ గ్లోరీ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్. దేర్ అంటే వాటి యొక్క అని. మరి అప్పుడు ఇక్కడ మనం ఏ తోటి స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేం. ఎందుకంటే దేర్ అంటే ప్రణౌన్ కదమ్మా, అది అవేవో ముందే చెప్పాలి. ఇట్ వాస్ బికాజ్ అంటుండు. సి తోటి స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేం. హవెవర్ అంటుండు ఇక్కడ. డి తోటి స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేం. కాబట్టి బి తోటి స్టార్ట్ చేయాలి. రైట్, బి ఏందో చూద్దాం. చూడండి ఇక్కడ ద ఫస్ట్ ఒలింపిక్స్ వర్ హెల్డ్ ఎట్ ఒలింపియా ఇన్ గ్రీస్ ఇన్ 776 BC. ఫస్ట్ ఒలింపిక్స్ ఇక్కడ ఒలింపియా గ్రీస్లో జరిగాయట. 776 BCలో జరిగినాయి. ఏడీ కాదు, బీసీలో జరిగినాయి. దేర్ ప్రెస్టేజ్ అండ్ గ్లోరీ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్. చూడండి ఇక్కడ దేర్ అంటే అవే కదా, ఒలింపిక్ సంబంధించిందే కదమ్మా. కాబట్టి మనకు అప్పుడు ఒలింపిక్ సంబంధించిన వర్డ్ కాబట్టి బి తర్వాత ఏముండాలి, ఏ ఉండాలి. సో మనకు ఇదే ఆన్సర్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. అయినా సరే ఇంకా చూడండి ఇట్ వాస్ బికాజ్ అంటుండే అక్కడ. ఇట్ వాస్ బికాజ్ ద క్రిస్టియన్స్ బిలీవ్ దట్ దే ఎంకరేజ్డ్ ప్యాగన్ వర్షిప్ ఇన్ టెంపుల్స్. సరే డి చదవండి. హవెవర్ అంటే మీకు ఏంటమ్మా జనరల్గా పాజిటివ్ నెగిటివ్ని కలుపుతూ ఉండాలి కదా. హవెవర్ పక్కన ఏముందో చూడండి. విత్ అడ్వెంట్ ఆఫ్ క్రిస్టియానిటీ ద గేమ్స్ లాస్ట్ దేర్ ఇంపార్టెన్స్. క్రిస్టియన్స్ వచ్చిన తర్వాత ఆ గేమ్స్కి అసలు ఇంపార్టెన్స్ పోయింది అంటుండు. అంటే ఇది గేమ్స్ ప్రకారం నెగిటివ్ ఉంది కాబట్టి గేమ్స్ ప్రకారం పాజిటివ్ ఉన్న సెంటెన్స్ ఏందమ్మా, ఏనే కదా. దేర్ ప్రెస్టేజ్ అండ్ గ్లోరీ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్ అంటే ఇది గేమ్స్ ప్రకారం పాజిటివ్ ఉంది కదా. సో ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కాబట్టి కలపొచ్చు కదా హవెవర్ అనేది. సో ఏడి ఉన్న పేరు ఏముంది ఇక్కడ మనకు, ఇది డిఏ. ఇది ఆన్సర్ కానే కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, బిఏడిసి. అర్థమైంది కదా, అంతే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఫిఫ్త్ క్వశ్చన్ దే ఆల్సో విజిట్ అంటుంది. దే అంటే ప్రణౌన్ కదా, ఏ తోటి స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేము. రెండు ఆప్షన్స్ పోయినాయి ఇమీడియట్గా, అంతే. రెండు ఆప్షన్స్ పోయినాయి. పెద్ద పెద్ద సెంటెన్స్లు ఉన్నాయి మనకి ఇక్కడ, అవన్నీ పట్టించుకోకండి. ఓకేనా. ఎంత పెద్ద సెంటెన్స్లు వాడు ఇచ్చినా సరే మనకు కాన్సెప్ట్ వచ్చిందంటే ఈజీగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా. బట్ వాడు దాంతో ఏ తోటి స్టార్ట్ చేస్తామో స్టార్ట్ చేయలేము. డి ఉంది. ఈవెన్ దోస్ హూ ఆర్ ఎంప్లాయిడ్. చూడండి ఇక్కడ ఈవెన్ అంటే కూడా అని. ఓకేనా. ఈవెన్ వి మేము కూడా అని. అంటే మేము కూడా అని చెప్పినామంటే మా అక్కడ ముందు ఎవరో చేసి ఉండాలి కదా ఇక్కడ. కాబట్టి ఇది మాత్రం ఫస్ట్ పారాగ్రాఫ్ స్టార్టింగ్లో వచ్చే ఛాయిస్ ఉండదు కదా. సో డీ తోటి కూడా స్టార్ట్ చేయలేం కాబట్టి మరి ఇప్పుడు మనకు అన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతే ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. అంతే. మీరేంటంటే సో ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్లో వెళ్ళారు అనుకోండి అమ్మ, అప్పుడు మీకు ఈజీగా ఆన్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఆప్షన్ సి, ఆప్షన్ సి. సిక్స్త్ క్వశ్చన్. బట్ ద ఇన్మేట్స్ ఆఫ్ ద హాస్టల్ అంటే హాస్టల్లో ఉండేవారు అని. బట్ అంటుండే కాబట్టి డి తోటి స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేం. అయినా సిఏ బి తోటి స్టార్ట్ అయినాయి అమ్మ. చూడండి ఇక్కడ బి. దిస్ వాస్ హెల్డ్ ఇన్ ఏ హాస్టల్ ఫర్ పూర్ స్టూడెంట్స్ బిల్ట్ బై ఏ ఫిలాంథ్రోపిస్ట్. ఓకేనా. ఫిల్ అంటే ఏంటమ్మా, ఇష్టం అంటే సో మనుషుల మీద ప్రేమ ఉండే వాళ్ళని ఫిలాంథ్రోపిస్ట్ అంటూ ఉంటాం. ఓకేనా. అదే ఏదో జరిగిందట.
మరి ఏదో జరిగింది కాబట్టి దాని గురించి చెప్పలేడు కదా. సో మనము బీ తోటి స్టార్ట్ చేస్తాం, పారాగ్రాఫ్ని స్టార్ట్ చేయలేము, తీసేయండి. ఓకేనా, బీ తోటి స్టార్ట్ చేయలేం కదా, మరి తీసేయండి. మరి ఏ ఉంది, ఒకటి సి ఉందాం, ఏ ఉంది, సి ఉంది. ఓకే, ఏసీ ఉన్నప్పుడు ఒక్కసారి చూడండి, ఇక్కడ దిస్ వాస్ హెల్డ్ అంటే ఏదో జరిగింది అక్కడ, రైట్. ఒకసారి సి చదవండి అమ్మా. ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో అంటే కొన్ని సంవత్సరాల కింద, ఐ వాజ్ ద చీఫ్ గెస్ట్ ఎట్ ఏ స్మాల్ ఫంక్షన్. కొన్ని సంవత్సరాల కింద నేను ఒక చీఫ్ గెస్ట్ని ఒక స్మాల్ ఫంక్షన్కి. దిస్ వాజ్ హెల్డ్ ఇన్ ఏ హాస్టల్. ఆ ఫంక్షనే కదమ్మా అక్కడ జరిగిందా చెప్పేది, అక్కడ హాస్టల్లో జరిగింది అన్నప్పుడు మనప్పుడు మనకు బి అనేది వస్తే దేని తర్వాత రావాలి చెప్పండి ఇక్కడ. సో మనకు సి తర్వాత బి రావాలి, సి తర్వాత బి రావాలి కాబట్టి సిబి ఆప్షన్ ఏ, అంతే. తర్వాత మీరు చూసుకోండి, చూడండి ఇక్కడ తర్వాత మీరు చూసుకుంటే అకామిడేషన్ అండ్ ఫుడ్ వర్ గివెన్ ఫ్రీ బట్ ద ఇన్మేట్స్ ఆఫ్ ద హాస్టల్ హ్యాడ్ టు బియర్ అదర్ ఎక్స్పెన్సెస్. చూడండి ఇక్కడ ఏడీనే కదా పేరమ్మా, బట్ అంటే నెగిటివే కదా. చూడండి ఒక నెగిటివ్ పాజిటివ్ రావాలి కదా. సో బట్ పక్కన మీకు ఏముంది చూడండి, బట్ ద ఇన్మేట్స్ ఆఫ్ ద హాస్టల్ హ్యాడ్ టు బియర్ అదర్ ఎక్స్పెన్సెస్ క్లాతింగ్ అండ్ టాయిలెటరీస్. ఓకే, అంటే హాస్టల్ ఉండేవాడు ఏంటంటే వేరే ఎక్స్పెన్స్ వాళ్ళే భరించాలి అంటుండే అక్కడ, కానీ ఫుడ్ అకామిడేషన్ మాత్రం ఫ్రీ అట. కాబట్టి మనకి ఇక్కడ ఏడీ అనేది పేరు ఉంది కదా, నెగిటివ్ పాజిటివ్ ఉంది, బట్ కలపొచ్చు కదా. సో ఏడీ పేరు కాబట్టి మళ్ళీ డిఏ కాదు, ఎందుకంటే డీల్ని ఆల్రెడీ స్టార్టింగ్లో బట్ ఉంది కాబట్టి దానికంటే ముందు రావాలి. సో ఏడీ ఉంది మనకి ఇక్కడ ఉంది కదా. సో సిబిఏడి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి ఇక్కడ. మీకు జాగ్రత్తగా ఈ 7th క్వశ్చన్ చూస్తే కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అమ్మ. చూడండి, బట్ ఇన్ ద ఇండస్ట్రియల్ ఏరియా అంటే డీతో స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేం. సో ఇన్ ద అగ్రేరియన్ ఏరియా అంటే అందువలన అంటుండే అక్కడ, దీంతో స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేం. కాబట్టి ఏతో స్టార్ట్ చేయలేం మనం. బి ఉంది, సి ఉందమ్మా. ఓకే, బి ఉంది, సి ఉంది. నవ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ఎరా. చూడండి ఇక్కడ మీరు నార్మల్గా ఇక్కడ చూస్తే జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ఎరా, ఇన్ ద అగ్రేరియన్ ఎరా, ఇన్ ద ఇండస్ట్రియల్ ఎరా. చూడండి అగ్రేరియన్ ఎరా, ఇండస్ట్రియల్ ఏరియా, ఇన్ఫర్మేషన్ ఏరా అంటే మన ఎట్లా సీక్వెన్స్ ఎట్లా ఉంటుంది చెప్పండి. జనరల్గా సీక్వెన్స్ తీసుకుంటే మనకు ఫస్ట్ ఏమొస్తుందమ్మా, సో అగ్రికల్చర్ సెక్టార్ వస్తుంది, తర్వాత మనకి ఏంటమ్మా ఇండస్ట్రియల్ సెక్టార్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకేంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఏరానే కదా, ఎందుకంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది కాబట్టి ఇది మనకు సీక్వెన్స్ ఉండాలి. కాబట్టి మనకు అప్పుడు ఒకసారి జాగ్రత్త చూడండి, ఇది కామన్ సెన్స్ తోటి చేసే క్వశ్చన్. ఓకేనా, ఇట్లా ఎరాలు 3 ఎరాలు ఇచ్చిండు కాబట్టి మరి అప్పుడు మనకు అగ్రేరియన్ ఏరియా, ఇండస్ట్రియల్ ఏరియా, ఇన్ఫర్మేషన్ ఏరియా కాబట్టి సో ఏడిబి ఇట్లా ఉండాలన్నమాట. ఏడిబి కాబట్టి మనము ఈ పేరు తీసుకోవచ్చు కదమ్మా, తీసుకోవచ్చు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. సో సితో స్టార్ట్ చేయాలండి. ఇట్లా మనకు స్టార్టింగ్ సెంటెన్స్ ఏందో అర్థం కాలేదు, వాడు కూడా అర్థమయ్యేటట్లు ఇవ్వలేడు. కానీ అక్కడ మీకు మీరు ఏం అర్థం చేసుకోవాలంటే అక్కడ ఇలాంటి సెంటెన్సెస్, ఓకే, ఇలాంటి సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఏదో ఒక క్లూస్ అనమాట, ఇట్లా చిన్న క్లూస్ ఇస్తాడు, మీరు అక్కడ అర్థం చేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఓకే, వర్కౌట్ అవుతుంది అప్పుడు మనకు. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి ఇక్కడ. చూడండి ఇక్కడ 8th క్వశ్చన్లో దే వర్ ఆల్ వెరీ బ్రైట్. దే అంటే ప్రణౌన్ కదా, ఏతో స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేము. 2 ఆప్షన్స్ పోయినాయి, సి ఉంది, డి ఉందమ్మా. చూడండి సి ఉంది, డి ఉన్నప్పుడు చూడండి దెర్ వాజ్ ఓన్లీ వన్ థింగ్ దట్ హీ హ్యాడ్ నాట్ టాట్ దెమ్. కాబట్టి డీలో మళ్ళీ ప్రణౌన్ ఉంది కాబట్టి దీంతో స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేము. కాబట్టి కంపల్సరీ దేంతో స్టార్ట్ చేయాలి, సితో స్టార్ట్ చేయాలి. కాబట్టి వన్స్ అపాన్ ఏ టైమ్ ఏ గ్రేట్ సేజ్ హ్యాడ్ ఏ గ్రూప్ ఆఫ్ ఒబీడియంట్ డిజైబుల్స్. సో ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఆప్షన్ సి తోటి స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్గా. ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్ ఇది. 9th క్వశ్చన్ చూడండి ఇక్కడ. మీకు 9th క్వశ్చన్లో ఏముందమ్మా, దే ఆల్సో బిలీవ్ దట్. ఓకే, ఆల్సో బిలీవ్ దట్ అంటే వాళ్ళు ఇంకా నమ్మారు అని, ఇది కూడా నమ్మారు అని. దానికంటే ముందే మళ్ళీ నమ్మాలి వాళ్ళు. చూడండి ఇక్కడ డి చూసుకుంటే అయినా మనం ఏతో స్టార్ట్ చేస్తామో స్టార్ట్ చేయలేం, తీసేయండి. సితో స్టార్ట్ చేస్తామో స్టార్ట్ చేయలేం, ఎందుకంటే ప్రొనౌన్స్ కదా. ఏతో స్టార్ట్ చేయలేం, సితో స్టార్ట్, ఎందుకంటే అది ప్రొనౌన్స్ కాబట్టి. డి తోటి స్టార్ట్ చేయాలమ్మా, డి తోటి స్టార్ట్ చేసినాం. మినిమలిస్ట్ బిలీవ్ దట్. చూడండి ఇక్కడేమో బిలీవ్ దట్, మీనింగ్ మొత్తం అవసరం లేదు మనకు, సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడేమో బిలీవ్ దట్ అన్నాడు, ఇక్కడేమో దే ఆల్సో బిలీవ్ దట్ అన్నాడు, ఇక్కడేమో దే ఫర్దర్ అడ్వైజ్ అంటుండు, ఫర్దర్ అడ్వైజ్. ఇంకా మరి ఇప్పుడు సీక్వెన్స్ చూసుకుంటే సింపుల్గా చెప్పండి, డి తర్వాతనే కదా ఏ వచ్చేది, ఏ తర్వాతనే కదా సి వచ్చేది, అంతే కదా. కాబట్టి మనకప్పుడు డిఏసి, ఓకేనా, డిఏసిబి అని ఇక్కడ ఫైనల్లీ ఉంది కాబట్టి ఇది జనరల్గా మనం ఇక్కడ లాస్ట్లో తీసుకోవాలని ఐడియా రావాలి.
ఓకేనా, కొన్నిసార్లు రాకపోవచ్చు కానీ మనకు కొన్నిసార్లు మ్యాక్సిమం ఏంటంటే బి అనేది కూడా తీసుకునే ఛాయిస్ ఉంటుంది కాబట్టి సో మనకప్పుడు సో ఫైనల్ ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ఐడియా. ఒకటే ఐడియా గురించి మాట్లాడుతుంది కాబట్టి బిల్ నమ్మకం దాని గురించి మాట్లాడుతుంది కాబట్టి లాస్ట్లో బి రావాలి కదమ్మా. సో మనకి అయినా ఆన్సర్ వస్తుంది చెప్పండి, ఆప్షన్ సి. ఇలా బిలీవ్, ఆల్సో బిలీవ్, ది ఫర్దర్ అడ్వైస్, అంతే, నమ్మి అడ్వైజ్ చేశారు అని, రైట్. కాబట్టి మనకప్పుడు ఆన్సర్ వస్తుంది చెప్పండి ఇక్కడ, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు 10th క్వశ్చన్ అమ్మ. చూడండి, యాజ్ సూన్ యాజ్ షీ వాజ్ గివెన్ ద స్లిప్పర్స్. షీ అని ఉంది కదా, ఏ తోటి స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేవు. ఓకే, అన్నీ మనకు డి తోటి ఉన్నాయి, సి తోటి ఉన్నాయి అమ్మ. డి తోటి సి తోటి ఉన్నాయి కాబట్టి ఒక్కసారి చేయండి. రైట్, డి తోటి సి తోటి ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి. ఇక్కడ అన్ ఓల్డ్ లేడీ అని ఉంది. ఇక్కడేమో గూంజ్ ఏ లీడింగ్ ఎన్జిఓ ఆఫ్ ఇండియా రన్స్ ఏ క్లాత్ ఫర్ వర్క్ స్కీమ్ అండ్ గివ్స్ క్లాత్స్ అండ్ యూస్ఫుల్ ఐటమ్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ వర్క్ డన్ రీసెంట్లీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద స్కీమ్. చూడండి, ఇక్కడ స్కీమ్ అన్నాడు, పార్ట్ ఆఫ్ ద స్కీమ్ అన్నాడు. ఫస్ట్ ఏంటంటే గూంజ్ అని ఒక ఎన్జిఓ ఏంటంటే ఇండియా యొక్క ఎన్జిఓ ఏంటంటే ఏదో ఒక స్కీమ్ గురించి తెచ్చిందాం, వర్క్ స్కీమ్ గురించి తెచ్చింది. డీల్ ఏం చెప్తున్నట్టు వాడు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద స్కీమ్లో ఒక భాగంగా అని. ఓకేనా, ఎన్ ఓల్డ్ లేడీ కాబట్టి మనకప్పుడు సి తర్వాత ఏముండాలమ్మా, డి ఉండాలి ఆడ సింపుల్గా. ఓకేనా, సి తర్వాత ఏముండాలి, డి ఉండాలి. సో మనకు ఫస్ట్ దేనితో స్టార్ట్ చేయొచ్చు, సి తోటే కదా, సి తోటి స్టార్ట్ చేయొచ్చు కాబట్టి సి ఇక్కడ ఉంది, ఓకే. డి తోటి అయితే కాదు, ఎందుకంటే స్కీమ్ అక్కడ ఒక స్కీమ్ ఉంది కాబట్టి, వర్క్ స్కీమ్ ఫస్ట్ అయిపోయింది కాబట్టి. మరి ఇప్పుడు మనకి ఇక్కడ చేయండి, యాజ్ సూన్ యాజ్ షీ వాజ్ గివెన్ ద స్లిప్పర్స్. అండ్ ఓల్డ్ లేడీ ఇక్కడ షీ ఉందమ్మా, అండ్ ఓల్డ్ లేడీ ఇక్కడ ఉంది, షీ అక్కడ ఉంది కాబట్టి మనకు డి తర్వాత ఏనా, ఏ తర్వాత డీనా, డి తర్వాతనే ఏ ఉండాలి, డి తర్వాతనే ఏ ఉండాలి కాబట్టి మనకి ఇక్కడ డిఏ ఉంది, ఇక్కడ ఏ తర్వాత డి ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు కాబట్టి ఆన్సర్ వస్తుంది ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. దట్స్ ఇట్, ఆప్షన్ సి. అది ఓకేనా, అది మీకు ఇవన్నీ మీకు ఏంటంటే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ మీద క్వశ్చన్స్ అమ్మ. ఓకేనా, సో నెక్స్ట్ మనకి ఏంటి తెలుసు కదా, కాంప్రహెన్షన్. ఓకేనా, సో రీడింగ్ కాంప్రహెన్షన్ మీద చూడండి. ఓకే, చూడండి, ఇక్కడ మీకు లెందీ ప్యాసేజ్ మొత్తం మనకి ఎట్లా అంటే చాలా లెందీగా ఉందమ్మ ప్యాసేజ్ అనేది. మీరు ఏంటంటే ఫాస్ట్గా చదవడం అలవాటు చేసుకోండి. ఒక్కసారి ఫాస్ట్గా చదవడం అలవాటు చేసుకోరు అనుకోండి, ఈజీగా 10 మార్క్స్ మీ చేతిలోనే ఉంటాయి, ఈజీగా. ఓకేనా, 10 మార్క్స్ మీ చేతిలోనే ఉంటాయి అమ్మ, అదే మీకు చెప్పేది. ఓకే, ఫాస్ట్గా చదవడం అలవాటు చేసుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు మనం ఓన్లీ క్వశ్చన్స్ చదివినా కానీ కొన్నిసార్లు ఆన్సర్స్ రాకపోతూ ఉంటాయి. ప్యాసేజ్ మాత్రం కంపల్సరీ మీరు చదివే అలవాటు చేసుకోండి. ఏదైనా ఇంగ్లీష్ బుక్స్ కనిపించినాయి అనుకోండి, చదువుతూ ఉండండి, మెల్లమెల్లగా మీకు మీనింగ్ అర్థమవుతుంటుంది కాబట్టి ఇది చదివినప్పుడు స్లోగా చదవాల్సిన అవసరం ఉండదు, ఫాస్ట్ చదువుకుంటే పోయినా మీనింగ్ అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది. అలా మనకు టైం ఉంది కదమ్మా, ఇంకా 2 months టైం ఉంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే 2 monthsలో ఒకటే చేయండి, కాంప్రహెన్షన్ టాపిక్ 15 మార్క్స్ కాబట్టి మీరు 15 మార్క్స్కి ఈజీగా 10 మార్క్స్ 10 to 15 మధ్యలో తెచ్చుకోవచ్చు, ఈజీగా తెచ్చుకోవచ్చు. మీరేంటంటే ప్యాసేజీలు ప్రాక్టీస్ చేయాలి అంతే. మరి ఏం వస్తుందో రాదని చెప్పేసి అట్లా అనుకుర్రా అంటే వేస్ట్. ఓకేనా, సో మీరేంటంటే ప్రాక్టీస్ చేయండి అంతే. ఇంగ్లీష్లో చాలామంది చేయకుండా ఉంటారు, వదిలేస్తారు. కాబట్టి మీరు కనుక ఇంగ్లీష్ మీద మంచిగా చేసారు అనుకోండి, ఎవరైతే చేయాలనుకున్న వాళ్ళకి స్కోర్ అనేది మంచిగా ఉండే ఛాయిస్ ఉంటుంది. మార్క్స్ అనేవి 5 మార్క్స్ తోటి కాదు, 1 మార్క్ తోటి కూడా పోతుంది కాబట్టి ప్రతి మార్క్ మనకి ఇంపార్టెంట్ ఏం, రైట్. ఎనివే చూడండి, ఇక్కడ ఈ ప్యాసేజ్ మొత్తం డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ ఒకసారి చూస్తే మనకి ఈజీగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి ఇక్కడ, సిన్స్ సెప్టెంబర్ నుండి అట్లీస్ట్ 25 people హ్యావ్ డైడ్ అండ్ థౌజండ్స్ హ్యావ్ బీన్ మేడ్ హోమ్లెస్. చూడండి, 25 people చనిపోయారట, సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హోమ్లెస్ అయిపోయారు అని, ఇల్లు లేకుండా ఇల్లు మొత్తం కూలిపోయింది అని. ఎవ్రీ స్టేట్ అండ్ టెరిటరీ ఇన్ ఆస్ట్రేలియా హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ఫైట్స్ దిస్ సమ్మర్. ఓకేనా, సో ప్రతి స్టేట్ టెరిటరీ ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి ఒక్క దానిలో ఫైర్ అనేది జరిగిందట ఈ సమ్మర్లో. బట్ ద బిగ్గెస్ట్ ఫైర్స్ బర్న్ అలాంగ్ స్ట్రెచెస్ ఆఫ్ ద ఈస్టర్న్ అండ్ సదరన్ కోస్ట్. చూడండి, ఈస్టర్న్ సదరన్ కోస్ట్లో ఎక్కువ ఏమంటారు ఫైర్స్ అనేవి జరిగినాయి, బిగ్గెస్ట్ పెద్దవి జరిగాయి. వేర్ మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ లీవ్స్, అక్కడనే పాపులేషన్ ఎక్కువ మంది ఉంటారమ్మ. ఓకేనా, ఈస్టర్న్ కోస్ట్ సదరన్ కోస్ట్ దగ్గరనే ఎక్కువ పాపులేషన్ మంది ఉంటారట, అక్కడనే పెద్ద బిగ్గెస్ట్ ఫైట్స్ అనేవి జరిగాయి అని. దిస్ ఇన్క్లూడ్స్ ఏరియాస్ అరౌండ్ సిడ్నీ అండ్ అడెలైడ్. చూడండి, ఇక్కడ దీంట్లో ఇంకేమంటే సిడ్నీ అడెలైడ్ కూడా ఉంటాయట. మోర్ దాన్ 6.3 million hectares, 63,000 square kilometers or 15.6 million acres have been burned so far. ఓకేనా, 6.3 million hectares మొత్తం కాలిపోయిందట ఆ ఏరియా.
హెక్టార్ ఈజ్ రఫ్లీ ద సైజ్ ఆఫ్ స్పోర్ట్స్ ఫీల్డ్. చూడండి ఒక్కొక్క హెక్టార్ ఏంటంటే స్పోర్ట్స్ ఫీల్డ్ సైజ్ ఉంటుందట. నెక్స్ట్ టు పుట్ దట్ ఇన్ పర్స్పెక్టివ్ అరౌండ్ 8 ఇక్కడ మనకి ఏంటంటే అది 8 lakhs hectares were engulfed in a bushfire in 2008 in California. రైట్. నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా. ఇక్కడ ఏంటి మనకు కాలిఫోర్నియా గురించి చెప్తున్నాం. ఆస్ట్రేలియా హ్యాస్ ఆల్వేస్ ఎక్స్పీరియన్స్డ్ బుష్ ఫైర్స్. ఆస్ట్రేలియా ఏంటంటే ఎప్పుడు బుష్ ఫైర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది అని. ఓకేనా అది. నెక్స్ట్ వన్ చూడండి మీకు నెక్స్ట్ వన్ ఇట్ హ్యాస్ ఏ ఫైర్ సీజన్. దానికి ఫైర్ సీజన్ కూడా ఉంటుందట. చూడండి ఇక్కడ మీకు 18లో కాలిఫోర్నియా గురించి 8 lakhs hectares గురించి అని చెప్తున్నాం అది. నెక్స్ట్ వన్ ఇట్ హ్యాస్ ఎ ఫైర్ సీజన్ ఉంటుంది. బట్ దిస్ ఇయర్ దేర్ ఆర్ ఏ లాట్ వర్డ్స్ దాన్ నార్మల్. ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా వరస్ట్ ఉందని నార్మల్గా. అంటే ఫైర్స్ ఆర్ యూజువల్లీ కాజ్డ్ బై లైటింగ్స్, ట్రైక్స్ ఆర్ యాక్సిడెంటల్లీ బై ఏ స్పార్క్. యాక్సిడెంటల్ అంటే అనుకోకుండా అనమాట. ఓకేనా. బట్ సమ్ ఫైర్స్ ఆర్ ఆల్సో స్టార్టెడ్ డెలిబరేట్లీ అంట. చూడండి ఇక్కడ బట్ అంటే నెగిటివ్ కదా, కొన్ని అనుకోకుండా జరుగుతాయి, కొన్ని ఏమో కావాలని జరుగుతాయి అని. డెలిబరేట్లీ అంటే అట్లా. మీరు ఆ బట్టను చూసి కూడా ఈ వర్డ్ మీనింగ్ అర్థం చేసుకోవచ్చు అమ్మ, డెలిబరేట్లీ అంటే. సో దిస్ ఇయర్ ఏ న్యాచురల్ వెదర్ ఫినామినన్ నోన్ యాజ్ ద ఇండియన్ ఓషన్ డైపోల్. ఏదో ఇండియన్ ఓషన్ డైపోల్ అని చెప్పి ఒక ఫినామినన్ అనమాట. యాజ్ మీడియల్ హాట్ డ్రై స్పెల్ అక్రాస్ ద కంట్రీ. ఏంటంటే హాట్ డ్రై స్పెల్ ఉండడం వల్ల అట్లా జరిగిందని చెప్తాడు. దిస్ ఇయర్ ఆస్ట్రేలియా ట్వైస్ సెట్ ఏ న్యూ టెంపరేచర్ రికార్డ్. రెండు సార్లు కొత్త టెంపరేచర్ రికార్డ్ని సెట్ చేసిందట. ద యావరేజ్ మ్యాక్సిమమ్ 409 degrees వాజ్ రికార్డెడ్ ఆన్ 8 సెప్టెంబర్. అది 49 అనుకుంటాం. ఓకేనా. 18 సెప్టెంబర్. దట్ కమ్స్ ఆన్ టాప్ ఆఫ్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ డ్రాట్స్. Scientists have long warned that this hotter, drier climate will contribute to fires becoming more frequent and more intense. ఇలా హాటర్గా ఒక డ్రైయర్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫైర్ అనేది జరిగినప్పుడు ఫైర్ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది, ఇంకా పెరిగిపోతుంది అనమాట. ఓకేనా అది. ద మోర్ ఎక్స్ట్రీమ్ వెదర్ ప్యాటర్న్స్ అండ్ హయ్యర్ టెంపరేచర్స్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ బుష్ ఫైర్స్ అండ్ అలౌ దెమ్ టు స్ప్రెడ్ ఫాస్టర్ అండ్ వైడర్. ఇంకా పెరుగుతాయి అన్నమాట. ఓకేనా. ఫైర్ ఫైటర్స్ ఆర్ స్ప్రేయింగ్ వాటర్ అండ్ ఫైర్ రిటార్డెంట్ ఫ్రమ్ ప్లేన్స్ అండ్ హెలికాప్టర్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ గ్రౌండ్. ఫైర్ ఫైటర్స్ అంటే ఫైర్ని రాకుండా అడ్డుకునే వాళ్ళని, తగ్గించడానికి అడ్డుకునే వాళ్ళని. బట్ ఫైటింగ్ బుష్ ఫైర్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఫైటింగ్ బుష్ ఫైర్స్ ఫైట్ చేయడం చాలా డిఫికల్ట్ అనమాట ఆస్ట్రేలియాలో. ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అండ్ ఆఫెన్ అథారిటీస్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ జస్ట్ స్టాపింగ్ ద స్ప్రెడ్ రాదర్ దాన్ పుట్టింగ్ ద ఫైర్ అవుట్. కొన్నిసార్లు ఏంటంటే ఎట్లా ఫోకస్ చేయాలంటే స్ప్రెడ్డింగ్ అనేది ఆపాలి. ఓకేనా. స్ప్రెడ్డింగ్ కాకుండా చూసుకోవాలండి. ఆల్రెడీ వచ్చింది ఫైర్ మొత్తం బయట పెట్టుడు కాకుండా ఇప్పటివరకు ఎక్కడ స్ప్రెడ్డింగ్ అవుతుంది కదా, దాన్ని ఆపమని జస్ట్ అదన్నీ చేయాలంటుంది, దాని మీద ఫోకస్ చేయాలంటుండే అక్కడ. తర్వాత ద స్ప్రెడ్ కెన్ ఫర్ ఇన్స్టాన్స్ బీ బెస్ట్ కంటైన్డ్ బై డిగ్గింగ్ ఎర్త్ బౌండరీస్. చూడండి ఇక్కడ స్ప్రెడ్ అనేది ఇట్లా ఏమవుతుందంటే డిగ్గింగ్ ఎర్త్ బౌండరీస్ అట్ టు స్టాప్ ద ఫ్లేమ్స్ ఫ్రమ్ స్ప్రెడింగ్. ఆ బౌండరీస్ ఎర్త్ బౌండరీస్ తవ్వడం, డిగ్గింగ్ అంటే ఏంటో తవ్వాలని అంటుండే అక్కడ. ఓకేనా. స్ప్రెడ్ ఆపడానికి కోసం. ద ప్రియారిటీ ఈజ్ సేవింగ్ లైవ్స్. ప్రియారిటీ అనేది లైఫ్ సేవ్ చేస్తుంది. ప్రొఫెషనల్ ఫైర్ ఫైటర్స్ ఆర్ ద ఫస్ట్ ఇన్ లైన్ టు బ్యాటిల్ ద ఫ్లేమ్స్. ప్రొఫెషనల్ ఫైర్ ఫైటర్స్ వాళ్ళు ఫస్టే ఉన్నారు అని. బట్ దే ఆర్ అవుట్ నెంబర్డ్ బై ద థౌజండ్స్ ఆఫ్ వాలంటీర్స్ కూడా ఉన్నారండి. 3 of them హ్యావ్ డైడ్. 3 చనిపోయారు. దేర్ ఈజ్ ఆల్సో హెల్ప్ కమింగ్ ఫ్రమ్ అబ్రాడ్. ఓకేనా. అబ్రాడ్ నుంచి కూడా హెల్ప్ అనేది ఉందమ్మా. యుఎస్, కెనడా అండ్ న్యూజిలాండ్ ఏవే హెల్ప్ చేసినాయట? యుఎస్, యునైటెడ్ స్టేట్స్, కెనడా, న్యూజిలాండ్ 3 హెల్ప్ చేసినాయట. తర్వాత హ్యావ్ సెంట్ ఫైర్ ఫైటర్స్ టు హెల్ప్. అవి కూడా ఫైర్ ఫైటర్స్ సెండ్ చేసినాయట. ఓకేనా. ఆస్ట్రేలియాస్ పోలీస్, మిలిటరీ అండ్ నేవీ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెస్క్యూ అండ్ ఎవాక్యుయేషన్ ఎఫర్ట్స్. ఓకేనా. వాళ్ళందరూ ఎవాక్యుయేషన్ ఎఫర్ట్లో పాల్గొన్నారు. ఎవాక్యుయేషన్ అంటే రిమూవ్ చేయడం. వైల్ పీపుల్ కెన్ ఫ్లీ ద ఫైర్స్ and are being evacuated if need be, the flames are devastating wildlife in the affected areas. ఓకేనా. అంటే పీపుల్ అనేవాళ్ళు సో ఓకే ఫైర్కు దూరంగా పోయినా కానీ ఆ ఫ్లేమ్స్ అనేవి ఏంటంటే వైల్డ్ లైఫ్ని మొత్తాన్ని నాశనం చేస్తుంది అండ్ డెస్ట్రాయ్ చేస్తుంది. డివాస్ట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? డెస్ట్రాయ్ చేయడం అని. సో వన్ స్టడీ ఎస్టిమేటెడ్ దట్ half of a billion animals have died in New South Wales alone. న్యూ సౌత్ వేల్స్ ఒక్క దాంట్లోనే
థౌజండ్స్ బిలియన్స్ యానిమల్స్ చనిపోయినాయి అట. సో జూ కీపర్స్ టేక్ యానిమల్స్ హోమ్ టు సేవ్ దెమ్ ఫ్రమ్ ఫైర్. జూ కీపర్స్ యానిమల్స్ని తీసుకొని పోయారట. బట్ ద ఫైర్ డోంట్ ఓన్లీ కిల్ యానిమల్స్ డైరెక్ట్లీ, దే ఆల్సో డిస్ట్రాయ్ ద హ్యాబిటేట్. చూడండి, ఫైర్ అనేది ఓన్లీ యానిమల్స్ని చంపడమే కాదు, హ్యాబిటేట్, దే ఆల్సో డిస్ట్రాయ్ హ్యాబిటేట్. అంటే హ్యాబిటేట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? అవి నివసించే ప్లేసులు అనమాట. నివసించే ప్లేస్ని ఏమంటామంటే హ్యాబిటేట్స్ అంటాం. లీవింగ్ ద సర్వైవర్స్ వల్నరబుల్ ఈవెన్ వెన్ ద ఫైర్స్ హ్యావ్ గాన్. సో ద ట్రూ స్కేల్ ఆఫ్ లాస్ ఈజ్ నాట్ ఎట్ క్లియర్. ఎంత లాస్ వచ్చిందో ఇంకా క్లియర్గా లేదు అని. ఎక్స్పర్ట్స్ సే మోర్ దాన్ 1 lakh cows and sheep. చూడండి, కౌస్ అండ్ షీప్, షీప్స్ ఉండదు మీకు ప్లూరల్ అంటే, ఓకేనా? కౌస్ అండ్ షీప్ అంట. మే ఆల్సో హ్యావ్ బీన్ లాస్ట్, కౌస్ షీప్ అవి కూడా పోయినాయి అంట. విచ్ ఈస్ డివాస్టేటింగ్ ఫర్ ఫార్మర్స్. డివాస్టేటింగ్ మొత్తం ఎట్లుంటుంది వాళ్ళకు? డెస్ట్రాయింగ్ అనమాట ఫార్మర్స్కి, అవన్నీ చనిపోయినాయి కాబట్టి. ఈచ్ స్టేట్ రియోన్స్ ఇట్స్ ఓన్ ఎమర్జెన్సీ ఆపరేషన్ రన్స్. ఓకే, రన్స్ అంటే ప్రతి ఒక్క స్టేట్ ఏంటంటే రన్ చేసుకుంటుంది ఓన్ ఎమర్జెన్సీ ఆపరేషన్. బట్ ద ప్రైమ్ మినిస్టర్ స్కాట్ మారిసన్ హ్యాస్ ప్రామిస్డ్ బెటర్ ఫండింగ్ ఫర్ ఫైర్ వెయిటింగ్ అండ్ పే అవుట్స్ ఫర్ వాలంటీర్ ఫైర్ ఫైటర్స్ అండ్ an additional 2 billion, 4 billion, 1 billion for recovery. But the national government has come under strong criticism from its opponent that it has not been enough against climate change. చూడండి, ఇక్కడ అదేంటంటే క్లైమేట్ చేంజ్ మాత్రం ఏం తీసుకోవట్లేదు, కానీ అక్కడ గాయపడ్డ వాళ్ళకి అందరికి ఇచ్చింది క్లైమేట్ చేంజ్ మీద మాత్రం ఎలాంటి మనీ పెట్టి ఏం చేసలేదు కాబట్టి వేరే వాళ్ళు అక్కడ దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. అండ్ ద కంట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ పర్ క్యాపిటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్స్. కంట్రీ అనేది ఇక్కడ వరల్డ్స్ బిగ్గెస్ట్ పర్ క్యాపిటల్ అనమాట, ఓకే, గ్రీన్ హౌస్ ఎమిటర్స్లో. బట్ అండర్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఇట్ హ్యాస్ కమిటెడ్ ఇట్ సెల్ఫ్ టు రిడక్షన్ టార్గెట్స్. ఓకేనా? ఇంటర్నేషనల్ అగ్రిమెంట్లో ఏంటంటే రిడక్షన్ చేయాలని కమిట్ చేసుకుందాం. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు పైన ఉన్నాయేమో క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని, నేను డైరెక్ట్ ఇక్కడ ఆన్సర్సే చూస్తాను. ఫస్ట్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఈ స్టేట్మెంట్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. ప్యాసేజ్ ప్రకారం ఏ స్టేట్మెంట్ రాంగ్, నాట్ అంటుండే అక్కడ, నాట్ ట్రూ అంటే సరైనది కాదు అని. ఒకసారి ఏ చదవండి అమ్మా. అరౌండ్ 8 lakh hectares హ్యావ్ బీన్ డెస్ట్రాయ్డ్ డ్యూ టు ఏ bush fire in ఆస్ట్రేలియా. చూడండి, ఇక్కడ చెప్పండి వాడు ఎక్కడ. చూడండి, 8 lakhs hectares అన్నాడా? కాదు, ఏమన్నాడు? 6 అన్నాడు, 6.3 అన్నాడు, ఓకేనా? సో 6.3 hectares అమ్మ. 8 lakhs hectares ఎక్కడమ్మా? చూడండి, ఎక్కడ అంటే 8 lakhs hectares ఎక్కడంటే కాలిఫోర్నియాలో. వాడు అడిగింది ఏంటి అక్కడ? ఆస్ట్రేలియాలో కదా. సారీ, వాడు ఇచ్చింది ఏంది అక్కడ? ఆస్ట్రేలియాలో కదా. ఆస్ట్రేలియా ఇది జరగలేదు కదమ్మా. సో మనకు ఫస్ట్ వన్ రైట్ ఉందా, రాంగ్ ఉందా? రాంగ్ ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్. రాంగ్ ఉంది అడుగుతున్నాం. మిగతా చూద్దాం. ద వాలంటీర్స్ అవుట్ నెంబర్ ద ప్రొఫెషనల్ ఫైర్ ఫైటర్స్ ఇన్ ఆస్ట్రేలియా. అది ఇచ్చండి క్లియర్గానే. ఆస్ట్రేలియా ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ పర్ క్యాపిటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్స్. లాస్ట్లో క్లియర్గా ఇచ్చిండి అది, ఓకేనా? జూ కీపర్స్ టేక్ ఎనిమల్స్ హోమ్ టు సేవ్ దెమ్ ఫ్రమ్ ఫైర్. ఓకేనా? జూ కీపర్స్ ఎనిమల్స్ని తీసుకుపోయారట, ఓకేనా, వాటిని ఫైర్ నుంచి సేవ్ చేయడం కోసం. బట్ మనకు డి కూడా కరెక్టే, సి కూడా కరెక్టే, ఓకేనా? ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అన్ని ట్రూనే, ఇది ఒకటే ఫాల్స్. వాడు అడిగితే ఫాల్సే కదా. ఆప్షన్ 1, ఆప్షన్ ఏ. వేర్ డిడ్ ద బిగ్గెస్ట్ ఫైర్స్ బర్న్ ఇన్ ఆస్ట్రేలియా. ఎక్కడ చెప్పండి బిగ్గెస్ట్ ఫైర్ జరిగింది? అలాంగ్ ద ఈస్టర్న్ అండ్ సదరన్ కోస్ట్ అని చెప్పండి క్లియర్గా, ఓకేనా? అలాంగ్ ద ఈస్టర్న్ అండ్ సదరన్ కోస్ట్ అని చెప్పింది కదమ్మా. ఈస్టర్న్ అండ్ సదరన్ కోస్ట్ అని చెప్పింది కాబట్టి ఇంకో చూడండి, ఈస్టర్న్ అండ్ సదరన్ కోస్ట్, ఓకేనా? సో బిగ్గెస్ట్ ఫైట్స్ అనమాట, ఓకే? ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే చూడండి, ఇక్కడ ఆప్షన్స్ అలాంగ్ ద వెస్టర్న్ నార్థన్ కాదు, ఈస్టర్న్ నార్థన్ కాదు, వెస్టర్న్ సదరన్ కాదు. ఆన్సర్ వస్తుంది ఈస్టర్న్ అండ్ సదరన్. ఆప్షన్ బి, ఆప్షన్ 2. 13th క్వశ్చన్ చూడండి. అపోజిషన్ ఇన్ ఆస్ట్రేలియా క్రిటిసైజింగ్ ద గవర్నమెంట్ ఫర్. చూడండి, దేనికి తిడుతుంది చెప్పండి? వేరే గవర్నమెంట్స్ అన్ని ఆస్ట్రేలియాని దేని తిడుతుందమ్మా ఇక్కడ? చూడండి, దేని తిడుతుందంటే ఎందుకు క్రిటిసైజ్ చేస్తుందంటే చూడండి, ఇక్కడ చదువుతూ అర్థమవుతుంది. అగెనిస్ట్ క్లైమేట్ చేంజ్ మీద ఎలాంటివి ఏం తీసుకోలేదు కాబట్టి, సరిపడంత ఇవ్వలేదు కాబట్టి హెల్ప్. సో అందుకే ఇక్కడ వేరే కంట్రీస్ అని దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నాయమ్మా. నాట్ ఫైటింగ్ ద బుష్ ఫైర్సా? కాదు. నాట్ డూయింగ్ ఎనఫ్ అగెనిస్ట్ క్లైమేట్ చేంజ్. ఏంటిది? క్లైమేట్ చేంజ్ ప్రకారం దాన్ని పడుచుకోకపోవడం వెళ్ళే కదమ్మా. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి. 14th క్వశ్చన్ అండి. ఇక్కడ అథారిటీస్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ జస్ట్ స్టాపింగ్ ద స్ప్రెడ్ రాదర్ దాన్ పుట్టింగ్ ద ఫైర్ అవుట్. ఓకేనా? ఫైర్ని బయట పెట్టేదానికంటే ఫస్ట్ ఏం చేయాలంటే అథారిటీస్ స్ప్రెడ్డింగ్ని ఆపాలి అంటుండే అక్కడ. దాని మీనింగ్ ఏంది? దిస్ మీన్స్ దట్ ద
దాని మీనింగ్ ఏందో అడుగుతుండు. దాని మీనింగ్ ఏందమ్మా? వాంట్స్ టు స్టాప్ ద ఫైర్స్ ఫ్రమ్ స్ప్రెడింగ్ ఫస్ట్ దెన్ పుట్ దెమ్ అవుట్. ఫస్ట్ ఏంటంటే ఏం చేయాలంటే స్ప్రెడింగ్ ఆపాలి, తర్వాత వాటిని ఆపిన తర్వాత అప్పుడు ఉన్న ఫైర్ ఉంటుంది కదా అక్కడి వరకు ఉన్నది దాన్ని తీసేయాలి అని చెప్పేసి అంటాడు. కాబట్టి మనకు ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. సెంటెన్స్ మీనింగ్ అడిగింది అంతే అక్కడ. చూడండి ఇక్కడ 15th క్వశ్చన్. సమ్ ఫైట్స్ ఆర్ ఆల్సో స్టార్టెడ్ డెలిబరేట్లీ అమ్మ. చూడండి ఇక్కడ డెలిబరేట్లీ చూడండి, ట్రైకింగ్ ఆర్ యాక్సిడెంటల్లీ. మీకు ఇక్కడ దీని మీనింగ్ అర్థమైతే అయిపోతుందమ్మా. ఫైట్స్ ఆర్ యూజువల్లీ కాజ్డ్ బై లైటింగ్ స్ట్రైక్స్ ఆర్ యాక్సిడెంటల్లీ బై ఎ స్పార్క్. బట్ ఫైట్స్ అని జనరల్గా యాక్సిడెంటల్ జరుగుతాయి, అనుకోకుండా జరుగుతాయండి. కానీ అంటుండంటే దానికి ఆపోజిట్ ఏంటమ్మా? కావాలని జరుగుతాయంటే కదమ్మా. కాబట్టి మనకు అప్పుడు ఇక్కడ డెలిబరేట్లీ అంటే మీనింగ్ ఏం అర్థం కావాలి మీకు? ఇక్కడ కావాలనే మీనింగ్ అర్థం కావాలి. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? కావాలంటే పర్పస్ఫుల్లీనే కదా, తెలిసే చేయడం కదా, తెలిసే చేయడం. కాబట్టి ఇక్కడ అన్నోయింగ్లీ అనేది ఆన్సర్ కాదు, యాక్సిడెంటల్ అనేది ఆన్సర్ కాదు. చూడండి, ఇన్ అడ్వాంటెంట్లీ అన్న యాక్సిడెంటల్ అన్న సేమ్ మీనింగ్, యాక్సిడెంటల్గా కావడం అని. మరి అక్కడ డెలిబరేట్లీ అంటే ఏంటమ్మా? పర్పస్లీ. ఓకేనా, పర్పస్లీ అంటాం, నోయింగ్లీ అని కూడా అంటాం. ఓకేనా, కాబట్టి ఎనీవే ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? ఆప్షన్ ఏ. నెక్స్ట్ 16th క్వశ్చన్. ద స్ప్రెడ్ ఆఫ్ ద ఫైర్ కెన్ బి కంటైన్డ్ ఎఫెక్టివ్లీ బై. దేని ద్వారా చెప్పండి? డిగ్గింగ్ ఎర్త్ బౌండరీస్ కదా చెప్పింది ఇక్కడ పైన క్లియర్గా. స్ప్రెడింగ్ అనేది ఎట్లా అవ్వచ్చు అంటే డిగ్గింగ్ కంటైన్డ్ బై ఎర్త్ బౌండరీస్ అనమాట. చూడండి ఇక్కడ, సో కెన్ బి కంటైన్డ్ ఎఫెక్టివ్లీ బై, be best contained by digging the earth boundaries. Option 2. 17th question. The passage is mainly about. చూడండి ప్యాసేజ్ దేని గురించి చెప్తుందమ్మా? ఆస్ట్రేలియా స్ట్రగుల్ విత్ బుష్ ఫైర్స్, ద లాస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ డ్యూ టు బుష్ ఫైర్, హౌ ద బుష్ ఫైర్ అక్కర్డ్ ఇన్ ఆస్ట్రేలియా, ద గవర్నమెంట్స్ రోల్ ఇన్ డీలింగ్ విత్ బుష్ ఫైర్. గవర్నమెంట్ రోల్ గురించి మాట్లాడిందా? లేదు కదా. ఏంటంటే అందరు కలిసి దాని యొక్క స్ట్రగుల్ చేస్తారు, స్ట్రగుల్ అనుభవించారు. కాబట్టి ఓన్లీ లాస్ దీనికే జరగలేదు కదా. బుష్ ఫైర్ అక్కడ ఎలా జరిగిందో చెప్పండి, ఎక్కడ లేదు. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది స్ట్రగుల్, వాళ్ళు ఎలా స్ట్రగుల్ అయ్యాలని చెప్పింది అనమాట. మొత్తం ఎలా జరిగింది ఏం చెప్పలేదు అక్కడ, ఎలా జరిగింది దాని రీజన్ ఏం చెప్పలేడు కదా, ఆన్సర్ కదా. సో ఆప్షన్ ఏ స్ట్రగుల్ అనమాట. 18 చూడండి ఇక్కడ. ఇట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ దట్ దిస్ ఇయర్స్ ఫైర్ ఇన్ ఆస్ట్రేలియా ఈజ్ మోస్ట్లీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్. దేని రిజల్ట్ చెప్పండి అమ్మా? సో లైటింగ్ స్ట్రైక్, అన్ యాక్సిడెంటల్ స్పార్క్ ఇన్ ద జంగిల్, డెలిబరేట్ అటెంప్ట్ టు పుట్ అన్ ఎండ్ ఫారెస్ట్, రిజల్ట్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ హార్డ్ అండ్ డ్రై స్పెల్. చెప్పండి, హార్డ్ అండ్ డ్రై స్పెల్ వల్లనే కదా రిజల్ట్ అనేది ఇక్కడ పైన క్లియర్గా చెప్పినాడు. ఓకేనా, హార్డ్ అండ్ డ్రై స్పెల్, హార్డ్ అండ్ డ్రై స్పెల్. ఇండియన్ ఓషన్ డైపోల్ హార్డ్ అండ్ డ్రై స్పెల్ వల్ల ఇక్కడ వచ్చిందని, ఎక్కువ వచ్చిందని. 19th one. సో వాట్ ఇస్ చూడమ్మా, వాట్ ఈస్ ద లాంగ్ లాస్టింగ్ డ్యామేజ్ దట్ ద బుష్ ఫైర్స్ హ్యావ్ కాజ్డ్ టు ద వైల్డ్ లైఫ్ ఇన్ ఆస్ట్రేలియా? లాంగ్ లాస్టింగ్ డ్యామేజ్ అనమాట. సో లాంగ్ లాస్టింగ్ డ్యామేజ్ అంటే ఏంటి చెప్పండి అమ్మ అక్కడ? సో లాంగ్ లాస్టింగ్ డ్యామేజ్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి, ఎనిమల్స్ వల్నరబుల్. ఓకే, లాంగ్ లాస్టింగ్ ఏంటంటే ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చిండు అక్కడ పైన కూడా వాటి యొక్క హ్యాబిటేట్స్. చూడమ్మా, దే ఆల్సో డెస్ట్రాయ్ ద హ్యాబిటేట్స్. ఓకే, ఫైర్స్ డోంట్ కిల్ ఎనిమల్స్ డైరెక్ట్లీ, they also destroy habitat, leaving the survivors vulnerable when the fire have gone. ఓకేనా, అంటే ఇక్కడ హ్యాబిటేట్ కూడా పోయింది కాబట్టి మొత్తం లాంగ్ లాస్టింగ్ అది ఏమవుతుందంటే డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? చూడండి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందమ్మా? హ్యాబిటేట్. ఆప్షన్ ఏ. ఏం చెప్పిండు? ద ఫైర్స్ హ్యావ్ నాట్ ఓన్లీ కిల్డ్ ఎనిమల్స్ డైరెక్ట్లీ బట్ ఆల్సో డిస్ట్రాయిడ్ దేర్ హ్యాబిటేట్. ఫైర్స్ అనేవి ఎనిమల్స్ చంపడమే కాదు, అవి నివసించే ప్లేస్లో కూడా చంపినాయి. కాబట్టి వేరే ఎనిమల్ కూడా వచ్చి జీవించలేదు అక్కడ. సో అది మనకు లాంగ్ లాస్టింగ్ డ్యామేజ్ అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందమ్మా? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ. 20 క్వశ్చన్ అండి ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ సెంట్ హెల్ప్ ఫర్ ఫైర్ ఫైటింగ్? హ్యాస్ నాట్ సెంట్ ఏది హెల్ప్ చేయలేదు అంటుండే అక్కడ. ఇచ్చిండు ఆడు క్లియర్గా ఇచ్చిండు. చూడండి ఇక్కడ, దేర్ ఆల్సో హెల్ప్ కమింగ్ ఫ్రమ్ అబ్రాడ్. ఏవట? ద యుఎస్, కెనడా అండ్ న్యూజిలాండ్ అమ్మ. యుఎస్, కెనడా, న్యూజిలాండ్. చైనా ఉందా? లేదు. కాబట్టి మనకు అప్పుడు ఈ మూడు హెల్ప్ చేసినాయి అమ్మకి. ఇది ఆన్సర్ హెల్ప్ చేయలేదు కదా. సో మనకు ఆన్సర్ వస్తుంది చెప్పండి? ఆప్షన్ సి. ఏది హెల్ప్ చేయలేదో అడుగుతున్నా అక్కడ. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ ఫైర్ ఫైటింగ్ కోసం. రైట్, ఇంకా నెక్స్ట్ ప్యాసేజ్ చూడండి ఇక్కడ. ప్యాసేజ్ అయిపోయింది కదా అది.
చూడండి ప్యాసేజ్ అయ్యారు అంటే మీకు అక్కడ ఆన్సర్స్ డైరెక్ట్ ఆన్సర్స్ అవన్నీ మీకు సింపుల్గా పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. ఓకేనా, అందుకే ప్యాసేజ్ని ఫాస్ట్ చదవడం అలవాటు చేసుకోండి. దట్స్ ఇట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్యాసేజ్ చూడండి మీ ఇక్కడ, చూడండి ఇక్కడ ఏదో సర్వే గురించి చూడండి ఇక్కడ. ద స్టార్క్ అబ్జర్వేషన్ మేడ్ ఇన్ ద ఎకనామిక్ సర్వే ఆఫ్ 2015 to 16. ఎకనామిక్ సర్వే గురించి మాట్లాడుతున్నాము. ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ ఇన్ ఎ వే ఆఫ్ విక్టిమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ పాస్ట్ సక్సెస్, ఎస్పెషల్లీ ద గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ గురించి మాట్లాడుతున్నాము. షోస్ ద డార్క్ రియాలిటీ ఆఫ్ ద అగ్రికల్చర్ సెక్టర్ ఎట్ ప్రెజెంట్. డార్క్ రియాలిటీ గురించి చూపిస్తుంది అనమాట ఆ సర్వే. అండ్ ద havoc that has been wreaked by the green revolution. ఓకే, గ్రీన్ రెవల్యూషన్ గురించి మొత్తం ఇది ఉంది. ద గ్రీన్ రెవల్యూషన్ విచ్ ఈస్ ఆఫెన్ క్యారెక్టరైజ్డ్ బై ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఏ హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్. అదేంటంటే ఎలా చేసినట్టు దాన్ని HYV సీడ్స్ అంటాం కదా, హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ అంటాం కదా. అండ్ ఫెర్టిలైజర్స్ అన్డౌటబ్లీ ఇంక్రీజ్డ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ల్యాండ్ కన్సిడరబుల్లీ. వాటి వల్ల ఏంది, HYV సీడ్స్ వల్ల ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అయింది కదమ్మా. But the growth in the productivity has been stagnant in recent years. కానీ ఆ ప్రొడక్టివిటీలో గ్రోత్ అనేది స్టాగ్నెంట్గా ఉంది, అంటే అట్లానే ఉందని, ఆగిపోయి అట్లానే సేమ్ ఉందని రీసెంట్ ఇయర్స్లో. రిజల్టింగ్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ డిక్లైన్ ఇన్ ద ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్. దానివల్ల ఏంటంటే ఇన్కమ్ ఫార్మర్స్లో తగ్గింపు. ఓకేనా, డిక్లైన్ ఆగిపోయింది అని. ఓకేనా, తగ్గిపోయింది అని. దేర్ హ్యావ్ ఆల్సో బీన్ నెగటివ్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిప్లీటింగ్ వాటర్ టేబుల్, ఎమిషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ ద కంటామినేషన్ ఆఫ్ సర్ఫేస్ అండ్ గ్రౌండ్ వాటర్. ఇదే కాకుండా ఇంకేంటంటే నెగిటివ్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఏమున్నాయంటే ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రావడం అనేది, వాటర్ టేబుల్ డిక్రీజ్ కావడం అనేది, ఓకేనా, గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోవడం అనేది. సో నీడ్లెస్ టు సే, అవసరం చెప్పలేదని అవసరం లేదు అని. అగ్రికల్చర్ సెక్టర్ ఈజ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ డిస్ట్రెస్. చెప్పాల్సిన అవసరం లేదు, అగ్రికల్చర్ సెక్టర్ అనేది డిస్ట్రెస్లో ఉంది అని, బాధలో. విచ్ ఈజ్ సివియర్లీ అఫెక్టింగ్ పీజెంట్స్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అండ్ అర్జెంట్ పాలసీ ఇంటర్వెన్షన్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ అంటే అక్కడ పీజెంట్స్ మార్జినల్ ఫార్మర్స్ అందరూ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అర్జెంట్ ఇంటర్వెన్షన్స్ అనేవి కంపల్సరీ ఇప్పుడు రిక్వైర్మెంట్ అని. ద గవర్నమెంట్ హ్యాస్ రెస్పాండెడ్ టు ద ప్రాబ్లమ్ బై కాన్స్టిట్యూటింగ్ ఏ ప్యానెల్. గవర్నమెంట్ అనేది ఏంటంటే రెస్పాండ్ అయింది ఆ ప్రాబ్లంకి, ఒక ప్యానెల్ని కాన్స్టిట్యూట్ చేసి తయారు చేసింది అనమాట. విచ్ విల్ రికమెండ్ వేస్ టు డబుల్ ద ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్ బై 2026 అనుకుంటే. ఓకే, 2026 వరకల్లా ఇన్కమ్ డబుల్ కావాలని చెప్పేసి చెప్పింది. ఓకే, దాని మీద ఫోకస్ చేస్తారు. వైల్ దిస్ మే బీ అన్ ఓవర్లీ అంబిషియస్ టార్గెట్ అది. ఇఫ్ వీ వాంట్ టు బూస్ట్ స్టాగ్నేటెడ్ అగ్రికల్చర్ గ్రోత్, ఏ షిఫ్ట్ హ్యాస్ టు బీ మేడ్ ఫ్రమ్ ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ నేషన్ టు ఇన్కమ్ సెక్యూరిటీ ఆఫ్ ద ఫార్మర్స్. ఓకేనా, అంటే ఇన్కమ్ సెక్యూరిటీ ఆఫ్ ద ఫార్మర్స్ కూడా కలిపియాలి అని. హవెవర్ there are many hurdles that have to be crossed if you want to achieve this objective. Objective ఏంటంటే ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ టు ఇన్కమ్ సెక్యూరిటీ ఆఫ్ ద ఫార్మర్స్. నేషన్ యొక్క ఫుడ్ సెక్యూరిటీ నుంచి ఇన్కమ్ సెక్యూరిటీ, ఫార్మర్కి ఇన్కమ్ సెక్యూరిటీ కూడా కల్పించాలండి. తర్వాత ఈ ఆబ్జెక్టివ్ సాధించాలంటే చాలా ప్రాబ్లమ్స్, చాలా హర్డిల్స్ ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి అని. ద ఫస్ట్ మేజర్ బ్యారియర్ టు ఓవర్కమ్ ఈజ్ డిక్లైనింగ్ ప్రొడక్టివిటీ. ఓకేనా, ఫస్ట్ మేజర్ బ్యారియర్ ఏంటంటే ప్రొడక్టివిటీ డిక్లైన్ అవుతుంది కదా, అదే అనమాట, దాన్ని ఓవర్కమ్ చేయాలి. డేటా ఫ్రమ్ 2013 రివీల్స్ దట్ ఇండియాస్ యావరేజ్ ఈల్డ్ ఆఫ్ సెరల్స్. ఓకే, 13 ఏం చెప్తుందంటే యావరేజ్ సెరల్స్ అనేవి ఇక్కడ పర్ హెక్టార్ ఈజ్ ఫార్ లెస్ దాన్ దట్ ఆఫ్ మెనీ కంట్రీస్. ఓకేనా, వేరే కంట్రీస్తో పోల్చుకుంటే మన చాలా తక్కువ ఉన్నాయి, ఇంక్లూడింగ్ సెవరల్ లో ఇన్కమ్ కంట్రీస్. కొన్ని లో ఇన్కమ్ కంట్రీస్ కంటే కూడా మన దగ్గర తక్కువ ఉన్నాయని అక్కడ. ఏది, సెరల్స్ యొక్క ఈల్డ్ అంటే ప్రొడక్షన్ అనమాట. బట్ ద డిఫరెన్స్ ఈజ్ హ్యూజ్. డిఫరెన్స్ చాలా ఉంది. వెన్ కంపేర్డ్ టు చైనా కంపేర్ చేసుకు చాలా డిఫరెన్స్ ఉందట. ఫర్ ఇన్స్టాన్స్ అవర్ యావరేజ్ ఈల్డ్ పర్ హెక్టార్ ఈజ్ 39% బిలో దట్ ఆఫ్ చైనా, అండ్ ఫర్ రైస్ దిస్ ఫిగర్ ఈజ్ 46%. 46% తక్కువ అట. ఏది, రైస్ గురించి మాట్లాడితే. యావరేజ్ అయితే ఏంటిది 39 అట. నెక్స్ట్, ఈవెన్ బంగ్లాదేశ్, వియత్నాం అండ్ ఇండోనేషియా సో ఫార్ బెటర్ దాన్ ఇండియా ఇన్ కేస్ ఆఫ్ రైస్ ఈల్డ్. సో రైస్ని పండించే దాంట్లో బంగ్లాదేశ్, ఓకేనా, వియత్నాం, ఇండోనేషియా బెటర్ అట. ఫర్దర్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ ఇంటర్ రీజనల్ వేరియేషన్ అండ్ wheat and rice yield from Haryana and Punjab is much higher than
ఫ్రమ్ ద అదర్ స్టేట్స్, వేరే స్టేట్స్ కంటే ఇక్కడ ఎక్కువ ఉందని. ఇన్ ఆర్డర్ టు క్రాస్ ద డిక్లైనింగ్ ప్రొడక్టివిటీ బ్యారియర్, ఈ డిక్లైన్ అంటే తగ్గింపు దాటుకోవడం వెళ్ళడం కోసం దెర్ ఇస్ ఎ నీడ్ టు హర్లాండ్ ఏ రెయిన్బో రెవల్యూషన్ బై మేకింగ్ ఎ షిఫ్ట్ ఫ్రమ్ వీట్ రైస్ సైకిల్ టు అదర్ సెరియల్స్ అండ్ పల్సెస్. ఓకేనా, ఇంకో రెవల్యూషన్ తీసుకురావడం, రెయిన్బో రెవల్యూషన్ అనమాట. ఇవన్నీ ఏం చెప్తుందంటే ఆబ్జెక్ట్ ఇప్పుడు ఎలా వచ్చినాయి, ఈ గ్రీన్ రెవల్యూషన్ రావడం వల్ల ఇవన్నీ చెప్తున్నాం అనమాట ఇవన్నీ. ఓకేనా, హెచ్వై సీడ్స్ రావడం వల్ల ప్రొడక్షన్ వచ్చింది, కానీ ప్రొడక్షన్లో ఎలాంటి గ్రోత్ అనేది లేదు అని చెప్తుండే. సిన్స్ వీట్ అండ్ రైస్ కపుల్డ్ విత్ అదర్ క్రాప్స్ ఆర్ బేక్డ్ బై మినిమమ్ సపోర్ట్ ప్రైసెస్ అండ్ ఇన్పుట్ సబ్సిడీ వెదర్ వాటర్, ఫర్టిలైజర్ ఆర్ పవర్ regime, there is a huge incentive for farmers in the irrigated region of northwest India to grow these crops అంట. ఇది మీకు ప్యాసేజ్ మొత్తం గ్రీన్ రెవల్యూషన్ గురించి ఇచ్చిండు. ఓకేనా, రైట్. 21 చూడండి ఇక్కడ. సో విచ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అకార్డింగ్ టు ద ప్యాసేజ్, ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ కాదు అంటున్నాం. ఒకసారి అన్నీ చూద్దాం. హై యీల్డింగ్ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఫర్ ఏ హాల్ మార్క్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్, అదే కదా, ఇది మనకు రైటే. ద గ్రోత్ ఇన్ ప్రొడక్షన్ హ్యాస్ స్టాగ్నేటెడ్ టుడే, ఇప్పుడు ఏమైంది, అది స్టాగ్నేట్ అయిపోయింది, ఆగిపోయింది అని గ్రోత్ అనేది, అది కూడా రైటే. ద రైస్ హీల్డ్ ఇన్ ఇండియా ఈజ్ బిలో దట్ ఆఫ్ చైనా బై 39%. చూడండి ఇక్కడ 39 అమ్మ, ఇది 39%, ఇది 46% అమ్మ. చైనాకి ఇండియాకు మనం ఇక్కడ కంపేర్ చేసుకుంటే, సో రైస్ గురించి మాట్లాడితే ఫిగర్ ఎంత అంటే 46%, కానీ వాడు ఏమండు 39% అన్నాడు. రైటా రాంగా, రాంగ్ వన్ అనమాట. డి ఇన్ నార్త్ వెస్ట్ ఇండియా ఫార్మర్స్ గెట్ సబ్సిడీస్ ఆన్ రైస్, వీట్ అండ్ అదర్ క్రాప్స్, ఇది మనకు రైటే, కానీ ఇక్కడ ఆప్షన్ సి మనకేంటి రాంగ్ అయితే ఇచ్చింది కదమ్మా. సో మనకి అది రాంగ్ ఇచ్చింది కాబట్టి మనం చూసుకోవాల్సి ఏం రాంగ్ ఆప్షనే కదా, కాబట్టి నాట్ ట్రూ అంటే రాంగే కదా. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ సి. 22 చూడండి ఇక్కడ. ప్యాసేజ్ యొక్క పర్పస్ ఏందంటుండే అక్కడ. చూడండి ఇక్కడ పర్పస్ ఏందమ్మా అక్కడ, టు టాక్ అబౌట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఓకేనా, ఆ గ్రీన్ రెవల్యూషన్ వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడుతూ, వచ్చిన ఎఫెక్ట్స్ గురించి అక్కడ మాట్లాడుతుండు. ఓకేనా, కాబట్టి పర్పస్ ఇదే మనకు ఒక ప్యాసేజ్ యొక్క పర్పస్. 23 చూడండి ఇక్కడ. యాజ్ పర్ ద ప్యాసేజ్ విచ్ కంట్రీ హ్యాస్ ద హైయెస్ట్ ఈల్డ్ ఆఫ్ రైస్ పర్ హెక్టార్, ఏ కంట్రీకి ఎక్కువ చెప్పండి, ఇక్కడ చైనా అని చెప్పింది కదమ్మా. బట్ సింపుల్ ఆన్సర్ ఏమని చెప్పచ్చు అక్కడ, చైనా అని చెప్పచ్చు. వియత్నాం, ఇండోనేషియా, బంగ్లాదేశ్ కాదు, ఏమొస్తుంది ఆన్సర్ మనకు, చైనా 46% ఎక్కువట. ఓకే, చైనానే వస్తుంది మనకు. నెక్స్ట్ 24 క్వశ్చన్. యాజ్ పర్ ద ప్యాసేజ్ వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ డిక్లైన్ ఇన్ ద ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్, చెప్పండి ఏంది మనకు అక్కడ మెయిన్ కాజు, ఏం మెయిన్ కాజ్ అమ్మ అక్కడ మనకు. సో డిక్లైన్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ తగ్గడం వల్లనే కదా వాళ్ళ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ తగ్గిపోయేది. ఓకేనా, అదేమన్నమాట డిక్లైన్ ఇన్ ఫార్మర్స్. ఓకేనా, ప్రొడక్టివిటీ, గ్రోత్ ఆఫ్ ప్రొడక్టివిటీ హ్యాస్ బీన్ స్టాగ్నెంట్ ఉండడం వల్ల. సో మనకు ఆన్సర్ వస్తుంది చెప్పండి, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. లాస్ట్ 25th క్వశ్చన్ చూడండి ఇక్కడ. 25th క్వశ్చన్ ఏమంటుండు, వాట్ డస్ ద ఆథర్ సజెస్ట్ టు ఎన్హాన్స్ ద ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్, ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ పెంచాలంటే ఏమని చెప్పిండి అక్కడ చెప్పండి. కాన్స్టిట్యూట్ ఏ ప్యానల్ సజెస్టే కాదు, షిఫ్ట్ ఏ వీట్ రైస్ సైకిల్ ఇది అని చెప్పలేదు, గివ్ సబ్సిడీస్ అని వాటర్ అని చెప్పి లేదు. సో ప్రొవైడ్ ఇన్కమ్ సెక్యూరిటీ టు ద ఫార్మర్స్, ఇక్కడ చెప్పండి క్లియర్గా. ఓకేనా, ఇక్కడ ఫార్మర్స్కి ఇన్కమ్ సెక్యూరిటీ అనేది కనిపించాలని చెప్తున్నాము. ఓకేనా, టు ఇన్కమ్ సెక్యూరిటీ ఆఫ్ ద ఫార్మర్స్. ఇఫ్ యూ వాంట్ టు బూస్ట్, చూడండి స్టాగ్నేట్ అగ్రికల్చర్ గ్రోత్, ఎ షిఫ్ట్ హ్యాస్ టు బి మేడ్ ఫ్రమ్ ఫుడ్ సెక్యూరిటీ టు అక్కడ ఇన్కమ్ సెక్యూరిటీ ఆఫ్ ఫార్మర్స్ గురించి చెప్పండి. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది చెప్పండి, ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది అమ్మ. ఓకేనా, సో ఇవి మీకు టోటల్గా 25 క్వశ్చన్స్. ఓకేనా, సో మీరు అక్కడ మన మెయిన్ ఛానల్లో పెట్టిన ఆ గ్రూప్ 4 వీడియోస్ కూడా చూస్తూ ఉండండి, ఇవి కూడా కంప్లీట్ చేయండి. ఓకేనా.